ఉపద్ఘాతానికి మార్కు సువార్త ఉపద్ఘాతానికి తిరిగి మనం ప్రారంభించుకుంటున్నాం రెండవ భాగంలో. దీని రచయిత మార్కు యేసు యొక్క అపోస్తులుడు. మార్కు యేసు యొక్క అపోస్తులుడు కాదు. మత్తయి 10:1-4 వరకు ఇది చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-4 చూద్దాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 మంది అపోస్తులుల పేర్లు ఏవనగా, మొదట పేతురనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పి, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దాయి అను మారు పేరు గల లెబ్బాయి, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను అద్భుతములు చేయుటకు అనుమతించి పంపడము శిష్యుల ప్రసంగం గురించి ఈ యొక్క విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మరి 12 మంది శిష్యులలో మరి ఈ రచయిత గురించి రాయబడి ఉన్నది. మరి మనం చూసినప్పుడు ముందుకు వెళ్తూ ఉన్నాము. మార్కు సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 3వ అధ్యాయము 16 నుంచి 19 వరకు చూస్తే, వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదాయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గస్ అను పేరు పెట్టారు. బోయనెర్గస్ అనగా ఉరిమేడి వారని అర్థం. ఆంద్రేయ, ఫిలిప్పి, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడగు యాకోబు, తద్దై, కానానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఈ విషయాలను మరి లూకాసు వార్తలో కూడా 6వ అధ్యాయంలో కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులు అను పేరు పెట్టెను. వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫాయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహి అగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోనాను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును, అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారును వచ్చి స్వస్థత నొందిరి. ఈ 16వ వచనం వరకు మనం చూసినప్పుడు మరి మనకు ఈ విషయాలను మనకు గుర్తు చేయబడుతూ ఉన్నాయి.
ఎందుకు ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాము అంటే, ఇక్కడ మనము ఎందుకొరకు ఈ లేఖనాలను మనం మళ్ళీ పరిశీలన చేస్తూ ఉన్నామంటే, మార్కు యేసు యొక్క అపోస్తులుడు కాదు అని చెప్పి ఈ యొక్క విషయాన్ని ఇక్కడ గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. ఎందుకంటే తాను ఏర్పరచబడినటువంటి వారందరిలో ఇక్కడ ఈ పేరు కలిగినటువంటి విషయాన్ని మనకు కనిపించడము లేదు. అయితే ఏమిటి? ఎలా అనేటటువంటిది మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే వీటి వివరణ మనము తెలుసుకునేటటువంటి వారిగా మనం ఉన్నాం. అలాగునే అపోస్తుల కార్యం 1:13 చూద్దాం. అపోస్తుల కార్యము 1:13. పన్నెండు నుంచి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన అప్పుడు వారు ఒలీవ పనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చెయ్యచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పి, తోమా, బర్తలోమై, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అయినప్పటికీ ఈ వాస్తవము అతని పుస్తకాన్ని అతని గురువు యొక్క జ్ఞాపకాల యొక్క ప్రేరణ లేని సేకరణగా కుదించింది. పేతురు లేదా ఇతర అపోస్తులలో ఒకరు నిస్సందేహంగా మార్కుపై చేతులు వేసి అతని కోసము ప్రార్థించారు. మరియు పరిశుద్ధాత్మ అతనికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆత్మీయ వరాలు బహుశా ప్రవచనము మరియు బోధించే వరాలను అందించాడు. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు చూద్దాం. అపోస్తుల కార్యం 8:14 నుంచి 17 వరకు చూద్దాం. ఎనిమిదవ అధ్యాయము 14 నుంచి 17 వరకు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును, యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. 17వ వచనం. అప్పుడు పేతురును, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఆ యొక్క అధికారాన్ని పొందాలనేటటువంటి ఆలోచన కూడా ఇక్కడ మారు పేరు కలిగినటువంటి ఎవరు ఈయనే సీమోను, గారెడి సీమోను అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క ఆలోచన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనాన్ని చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తే, మరియు దేవుడు సంఘంలో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను,
పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను నియమించెను. అందరూ అపోస్తులుల, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థం చెప్పుచున్నారా? ఇక్కడ మనం చూసినప్పుడు మరి కొందరికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చూపబడుతుంది. చూడండి, అతని వరముల యొక్క అద్భుత శక్తి మార్కు యొక్క ప్రేరేపిత సువార్తను అందించగలిగింది. ఈ ఏర్పరచుకున్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మార్క్ అనేటటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వస్తూ ఉన్నాడు, ఎలా పొందుకొని ఉన్నాడు, ఏ విధంగా అనేటటువంటి విషయాన్ని మనము నేర్చుకునేటటువంటి ప్రయత్నంలో ముందుకు వాటిని వెతుకుతూ ఉంటూ ఉన్నా. కొత్త నిబంధనలో మార్కు అనే పేరు 8 మార్లు కనిపిస్తూ ఉంది. కొన్నిసార్లు ఊరకయే మార్కు అని, మరికొన్నిసార్లు యోహాన్ అని పిలువబడే మార్క్ అని సూచించబడినది. అతడు యోహాన్ అని మాత్రం కూడా గుర్తించబడ్డాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 5వ వచనం. 13:5. వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. 13వ వచనాన్ని చూస్తే, తర్వాత పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. ఇక్కడ మార్కు అను మారు పేరు గల యోహాను గురించి వివరిస్తూ ఉంది. మార్కు అనేటటువంటి పదం 8 సార్లు రాయబడి ఉన్నదనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. ఈ మార్కు అనేటటువంటిది విషయాన్ని ఉపద్ఘాతంగా కొంచెము వివరించుకుంటూ ముందుకు వెళదాము అని అనుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఒక ప్రశ్న మనకు ప్రారంభించబడి ఉన్నది. ఏమిటంటే, మార్కు యేసు యొక్క అపోస్తులుడు కాదు అనేటటువంటిది. అంటే తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మందిలో ఒకరు కాదు అనేటటువంటిది ఈ యొక్క వివరణ మనకు చూపిస్తూ ఉన్నది. అయితే అందులో యోహాన్ అనేటటువంటి పేరు మరి మనకు సూచిస్తూ వస్తూ ఉన్నది. మార్కు అను మారు పేరు గల యోహాన్ అని అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో 12వ వచనంలో కూడా చూపింపబడుతుంది. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను. అక్కడ అనేకులుండి ప్రార్థన చేయుచుండిరి. ఇక్కడ మనకు కొంచెము క్లారిటీ వస్తూ ఉంటూ ఉన్నది. ఇక్కడ మనకు కొంచెం గుర్తింపు కలిగి వస్తూ ఉన్నది. మార్కు అనేటటువంటి పేరు కలిగినటువంటిదిగా గుర్తింపు కలిగి వస్తూ ఉన్నది. అలాగునే ఈ 2 పేర్లు అనేవి ఈ రెండు లోకాలతో ఉన్న మార్కు యొక్క సంబంధమును సూచిస్తున్నాయి. యోహాన్ అనేది తన యూదా నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మరి మార్కు అనేది తన రోమా ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అతడు యెరూషలేములో నివసించిన మరియా అనే స్త్రీ యొక్క కుమారుడని కూడా అపోస్తుల కార్యం 12:12లో చెప్తుంది. అపోస్తుల కార్యం 12:12ని మనం చూసినప్పుడు, ఆమె ఇల్లు
సింహపు ద్వారము పనికత్తే ఎక్కువ మంది కూడుకోవడానికి తగిన గది అనేది బహుశా ఆమె ధనవంతురాలైన స్త్రీ అని సూచించవచ్చు. ఆమె ఇల్లు అనేది స్పష్టంగా ప్రారంభ క్రైస్తవులు క్రమముగా కూడుకునే స్థలమై ఉండవచ్చు. బర్నబా మరియు సౌలు యెరూషలేము నుండి అంతియొక్కయుకు వచ్చినప్పుడు వారిని మొదట సువార్త యాత్ర కొరకు పరిశుద్ధాత్మ వేరుపరిచింది. వారి యొక్క మొదటి సువార్త యాత్రకు అంతియొక్కయును విడిచిపెట్టినప్పుడు వారు తమ వెంట మార్కును తీసుకొని వెళ్ళింది. 12వ అధ్యాయము మార్కు సువార్త 12వ అధ్యాయము 20 క్షమించండి అపొస్తల కార్యము 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును ఎంటబెట్టుకొని యెరూషలేము నుండి బర్నబాయు సౌలును తన పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును ఎంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క అనేక విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా అతడు వారి పనిలో ఒక సహాయకునిగా పని తీసుకొని వారి పనిలో ఒక సహాయకునిగా పనిచేసి ఉండవచ్చు. మార్కుకు లూకా ఇచ్చిన పదము సహాయకుడు. వారు సలోమిలో ఉండగా యూదులు సమాజ మందిరములలో దేవుని వాక్యాన్ని వారు బోధించుట ప్రారంభించారు. మరియు యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. అపొస్తల కార్యము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, వారు సలోమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే ఉద్ఘాటన జోడించబడింది. లూకా ఉపయోగించిన గ్రీకు పదం అనేది అనేక విధాలుగా అనువదించబడింది. మరియు సహాయకుడు, పనివాడు, పరిచారకుడు మరియు సహకారి అని అనువదించబడింది. బర్నబా మరియు పౌలు ఈ పని కొరకు వేరుపరచబడగా మార్కు వేరుపరచబడలేదు. కానీ ఒక యవన క్రైస్తవునిగా ఉత్సాహంతో ఆ ప్రయాణం దూరము మరియు కష్టమైనదైనప్పటికీ వారితో వెళ్ళడానికి అతడు ఆ సవాల్ను అంగీకరించాడు. పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చినప్పుడు మార్కు పౌలును మరియు బర్నబాను విడిచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అపొస్తల కార్యం 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. తరువాత పౌలను అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పంపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అతడు వెళ్ళడానికి కారణము తెలియపరచబడలేదు. బెంగ, మలేరియా మరియు ప్రమాదమును గురించిన భయము అని కొన్ని ఊహాగణలు చెప్పుచున్నవి. ఆసియా మైనర్లో చేసిన పరిశోధన నుండి అతడు మార్కు ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడో అను దానిపై ఏ ప్రత్యేకమైన ముగింపును చెప్పలేకపోయాడు. పెర్గేలో తాను ఉండటానికి మార్కు విఫలమైనందున రెండవ సువార్త యాత్రలో తనని వారితో తీసుకెళ్లాలో వద్దో అను దానిపై పౌలు మరియు బర్నబా వివాదమునకు గురయ్యారు.
స్పష్టంగా పౌలు పనిలో విజయం సాధించాలి అను దానిపై దృష్టిని సారించాడు. అయితే బర్నబా మనుషుణ్ణి రక్షించే దానిపై దృష్టి నిలిపాడు. ఎవరికి వారు వేరైపోదాము అనే నిశ్చయతతో వారి వాదన ముగిసింది. దాని ఫలితంగా పౌలు శీలను ఎంటబెట్టుకొని సిరియా వైపు ప్రయాణం చేశాడు. మరియు బర్నబా మార్కును ఎంటబెట్టుకొని కుప్రాకు ప్రయాణం చేశాడు. అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు చూద్దాం. అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 37 నుంచి 36 నుంచి కూడా చదువుదాం. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యమును ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును ఎంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వానిని ఎంటబెట్టుకొని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయింది. బర్నబా మార్కును ఎంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచు ఉండెను. ఇక్కడ ఎవరి బాధ్యతలను వాళ్ళు తీసుకున్నట్టుగా మనకు గుర్తు చేయబడుతుంది. మార్కు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పౌలుకు బలమైన భావాలు ఉన్నప్పటికీ అతను తన సహోదరుని పట్ల పగ పెంచుకోలేదు. నిజానికి చాలా సంవత్సరాల తర్వాత మార్కు రోమాలో పౌలుతో కలిసి పనిచేస్తున్నట్లు గుర్తించబడి ఉంటూ ఉన్నది. కొలసి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, అలాగునే ఫిలమోను పత్రిక 24వ వచనంలో పౌలు ఆఖరిగా రోమాలో ఖైదీ చేయబడినప్పుడు అతడు మార్కును తనను చూడటానికి వచ్చి వెళ్ళమని తిమోతితో చెప్పాడు. కొలసై పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఎందుకంటే ఈ వివరణ మనకు చాలా అవసరమై ఉంటున్నది, తెలుసుకోవాల్సిందిగా ఉంటూ ఉన్నది. ఇది ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది. మార్కు సువార్తలో వాటిని మనం ప్రారంభించుకున్నాము. అది దాన్ని అర్థం చేసుకోకపోతే అపార్థానికి దారి తీస్తుంది. కాబట్టి దాన్ని పరిపూర్ణంగా చూడాలని ఆశ కలిగి ఉంటున్నది. చూసే ప్రయత్నాన్ని ముందుకు కొనసాగుతూ ఉంటున్నాం. కొలసి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తీర్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. ఏమని చెప్పబడుతుంది? ఇతన్ని చేర్చుకోమని చెప్పబడుతూ ఉన్నది. అలాగనే ఫిలమోన్ పత్రికలో కూడా 24వ వచనాన్ని మనం చూస్తే 23 నుంచి, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ వందనాలు చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అలాగనే పౌలు ఆఖరిగా రోమాలో ఖైదీ చేయబడినప్పుడు అతడు మార్కును తనను చూడటానికి వచ్చి వెళ్ళమని తిమోతితో చెప్పాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూస్తే, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును ఎంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు, తూకీకును ఎఫెసునకును పంపితిని అని చెప్పి
చెప్పబడుతూ ఉన్నది. కొలసీలకు రాసిన పత్రికలో పౌలు వందనములు చెప్పుచున్నప్పుడు మార్కును బర్నబా యొక్క బంధువునిగా సూచించాడు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతన్ని చేర్చుకొనుడి. కొలసి 4:10 చూశాం. అతన్ని బర్నబా సహోదరి కుమారుడిగా లేదా మేనల్లుడిగా గుర్తిస్తూ ఉంది. కానీ గ్రీకు పదంలో అనెఫిషియస్ బహుశా బంధువు అని అర్థమిస్తూ ఉంది. పేతురు మార్కు యొక్క ఆత్మీయ తండ్రి అని బైబిలు ఆధారాలు సూచిస్తున్నాయి. మొదటి పేతురు 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి. ఇక్కడ మార్కు అనేటటువంటి పేరును మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మార్కు అనేటటువంటి పేరును మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు చూస్తూ ఉంటున్నాం? మరి ఎందుకు మనము అర్థం చేసుకోవాలి? ఎందుకనంటే మార్కు సువార్తలో ఉన్నటువంటి గొప్పతనాన్ని, మరి గొప్ప విశేషాన్ని మనము అర్థం చేసుకుంటే మన జీవితంలో చెదిరిపోనట్టుగా అది ఉంటుందని చెప్పి నా యొక్క ప్రయత్నము, మరి వాస్తవికంగా క్రైస్తవుల యొక్క మా ప్రయత్నమై ఉన్నది. మరి ఇందులో మార్కు విషయాన్ని చూసినప్పుడు మరి యోహాను మార్కు అని కూడా పిలువబడాడు. తల్లి పేరు మరియా అనేటటువంటిది గుర్తించబడింది. ఒక యవనస్తుడని తనను గురించి చెప్పుచున్నాడు. మార్కు సువార్త 14:51 మనం చూద్దాం. మార్కు సువార్త 14:51. తన దిగంబర శరీరం మీద నారాబట్ట వేసుకొని ఉన్న ఒకడు పడుచువాడు ఆయన ఎంట వెలుచుండగా వారు అతనిని పట్టుకొనిరి. అతడు నారాబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను అనేటటువంటిది ఇక్కడ రాయబడింది. ఈ యొక్క పేతురు మొదటి పత్రికలో ఈ విషయాన్ని ఇద్దరి మధ్య తండ్రి కొడుకు సంబంధాన్ని సూచిస్తుంది. బబులోనులో మీ వల్ల ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. నా కుమారుడైన మార్కు అనే పదబంధము మార్కు యొక్క మారు మనసుకు పేతురు కారణమని మరియు అతనికి ఆత్మీయ గురువుగా ఉన్నాడని తెలియజేస్తుంది. ఈ సమయంలో మార్కు పేతురుతో ఉండటము అనేది పేతురు యొక్క జీవితంలో మార్కు అతనితో అనేక సందర్భాల్లో ప్రయాణించాడని సూచిస్తుంది. అదనపు బైబిలు రుజువులు కూడా మార్కు మరియు పేతురు మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది అని నిర్ధారించుచున్నాయి. మార్కు పేతురు యొక్క శిష్యుడు మరియు వ్యాఖ్యత అని చెప్పాడు. ఐగుప్తుకు మొట్టమొదటిగా సువార్త యాత్రలో పంపబడిన సువార్థికుడు మార్క్ అని అలెగ్జాండ్రియా చర్చిని స్థాపించాడు మరియు దాని మొదటి బిషప్ అయ్యాడు. అలాగనే క్రీస్తు శకం 68లో అలెగ్జాండ్రియాలో మార్కు అను అమరవీరుడయ్యాడని సాంప్రదాయాన్ని వివరించాడు. మార్కు యొక్క మూలాలను సంబంధించి ఒక క్లిష్టమైన ప్రశ్న తలెత్తుతుంది. యేసు జీవితానికి సంబంధించిన సమాచారాన్ని మార్కు ఎక్కడ పొందాడు?
ప్రేరేపిత ప్రత్యక్ష సాక్షుల నుండి తాను చూసిన మరియు విన్న వాటిని అతను రాశాడా? లేదా పేతురు మరి ఇతర అపోస్తలులు తనకు చెప్పినట్లు అతను నమోదు చేశాడా? లూకా సువార్త యొక్క పరిచయము ఈ ప్రశ్నకు సంబంధించి ఒక ప్రారంభ స్థానాన్ని ఇస్తుంది. లూకా కొత్త నిబంధనలో అపోస్తులిక రచయిత కాదు. తన సువార్తకు ముందు మాటల్లో అతను యేసుని గురించి తన వృత్తాంతం ఎందుకు మరియు ఎలా రాయడానికి వచ్చాడో వివరించాడు. ఘనత వహించిన తెయఫిల ఆరము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యను నెరవేర్చిన కార్యముల గురించి వివరంగా రాయటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరిచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్నసే నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచుతిని. లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలను మనం చూస్తే, లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూస్తే, 1 నుంచి 4 వచనాలు చూసినప్పుడు, ఘనత వహించిన తెయఫిల ఆరంభం నుండి కనులార చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు గనక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిత్యంగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని ఉన్న నేనును నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. వరుసగా రచించుటకు యుక్తమని ఎంచితిని అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతుంది. అలాగునే ప్రేరేపిత రచయితలు కొన్ని సందర్భాలలో తమ రచనలను పరిశోధనను నేపథ్యంగా ఉపయోగించుకున్నారని ఈ ముందు మాట తెలియజేస్తుంది. లూకా యేసు జీవితానికి ప్రత్యక్ష సాక్షి కాదు, కానీ అతను స్పష్టంగా పౌలు లేదా మరికొందరు అపోస్తులుడు తన చేతులను ఉంచినప్పుడు ఆత్మ యొక్క ప్రత్యక్ష వరాలను పొందుకున్న వ్యక్తి. ఆత్మ అతనిని నడిపిస్తున్నప్పటికీ అతడు తన సొంత మాటల ప్రకారం లూకా మరియు అపోస్తుల కార్యములు రాసేటప్పుడు అతనికి అందుబాటులో ఉన్న సువార్తలను మరి ఇతర విషయాలను పరిశోధించాడు. లూకాలో చెప్పినట్లుగా మార్కు సువార్తలో మనకు ఎలాంటి ప్రకటనలు కనిపించవు. అయినప్పటికీ మార్కు రచన యొక్క మూలానికి సంబంధించి గణనీయమైన పితరుల సాక్ష్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రేరేపితము కాని సమాచారము అతని సువార్త యొక్క ముఖ్యమైన మూలాన్ని తాత్కాలికంగా అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తుంది. పేతురు యొక్క బోధలు వినడం వలన మార్కు తన జ్ఞానాన్ని పొందుకునే అవకాశం ఉంది అని సంఘ చరిత్ర యొక్క ఐక్య సాక్ష్యం సమర్థిస్తూ ఉంది. ఈ రకమైన సాక్ష్యాన్ని దాదాపు 300 సంవత్సరాల సంఘ చరిత్రలో గుర్తించవచ్చు. 2వ శతాబ్దం ప్రారంభం నుండి 4వ శతాబ్దం చివరి వరకు ఈ రకమైన సాక్ష్యము మరింత ఏకరీతిగా మరి స్థిరముగా ఉంటే అది మరింత నమ్మదగినదిగా పరిగణించబడుతుంది. బైబిల్ పాండిత్యం సాధారణంగా ఈ సాక్ష్యం చాలా పూర్తిగా మరియు నమ్మదగినదిగా ఉంది అని చెప్తుంది. పేతురు మరియు మార్కుకు మధ్య ఈ సంబంధాన్ని సాక్షులు 2వ శతాబ్దం ప్రారంభంలో నివసించిన మరియు వారు 3వ శతాబ్దం ప్రారంభంలో నివసించారు. 3వ శతాబ్దము చివరి నుండి మరియు ఎఫెసియన్స్ మరియు జెరోమి 4వ శతాబ్దం చివరిలో జీవించారు. వివరాల్లో వైవిధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సాక్షులందరూ మార్కు 1 లేదా 2 ముఖ్యమైన మార్గాల్లో పేతురుపై ఆధారపడి ఉన్నారని నిర్ధారించారు. ఈ సాక్షులలో మొదటి వ్యక్తి అయిన పాపియస్
జాన్ ది ప్రెస్బైటర్ యొక్క శిష్యుడు. అతను సహేతుకమైన నిశ్చయతతో అపోస్తలుడైన యోహానుగా గుర్తించగలిగాడు. ఈ సాక్ష్యం మార్కు పేతురు సంబంధాన్ని అపోస్తలత్వ యుగంతో కలుపుతుంది. 12 మందితో ఒకరైన అపోస్తలుడైన యోహాను తన 90లలో జీవించి ఎఫెసులో మరణించాడు. యోహాను యొక్క సాక్ష్యాన్ని ఈ క్రింది విధంగా ఇచ్చాడు. మార్కు పేతురు యొక్క వ్యాఖ్యత మారిన తర్వాత యేసుక్రీస్తు చెప్పిన లేదా చేసిన విషయాల గురించి అతను గుర్తించుకున్నదంతా క్రమంలో లేనప్పటికీ ఖచ్చితంగా రాశాడు. అతడు ప్రభువు చెప్పింది వినలేదు లేదా ఆయనను అనుసరించలేదు, కానీ తర్వాత నేను చెప్పినట్లుగా అతను పేతురును అనుసరించాడు. అతను తన బోధలను వినేవారి అవసరాలకు అనుగుణంగా మార్చాడు. కానీ ప్రభు యొక్క ఉపన్యాసాల గురించి అనుసంధానించబడిన సువార్త ఇవ్వాలనే ఉద్దేశం లేకుండా మార్కు కొన్ని విషయాలను గుర్తుంచుకున్నట్లుగా రాయటంలో ఎటువంటి తప్పు చేయలేదు. ఎందుకంటే అతడు వినిన వాటిలో దేనిని వదిలేయకూడదు మరియు వాటిలో దేనిని తప్పుగా చెప్పకూడదు అనే ఒక్క విషయంలో అతడు జాగ్రత్తగా ఉన్నాడు. నమోదు చేయబడిన వ్యాఖ్యలు మార్కు తన సువార్తను రాసి విధానానికి అత్యంత ప్రాచీనమైన సాక్ష్యంగా ఉన్నాయి. తర్వాతి సాక్ష్యాలు ఒకే విధంగా ఉన్నాయి. అందులో మార్కు పేతురుతో ఖచ్చితమైన సంబంధాన్ని కొనసాగించాడని కూడా వారు వాదించారు. ఈ సాక్షుల నుండి సురక్షితంగా ఏమి తీసివేయవచ్చు? ప్రారంభించడానికి రెండవ సువార్త రచయిత మార్కు అని చెల్లుబాటు అయ్యే ముగింపును అవి ధృవీకరిస్తాయి. అదనంగా మార్కు పేతురుతో ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉన్నాడని వాటి నిర్ధారించడము సురక్షితం. అతని పేతురు సందేశాన్ని విని దానిని రాశాడు, లేదా మార్కు తన సువార్తను రాసినట్లుగా పేతురు దానిని సమీక్షించాడు. అయితే ఈ ప్రస్తావనలు మార్కు రచన మరియు పేతురు మరణమును సూచించే పరస్పర సమయాలపై విభేదిస్తాయి మరియు ది యాంటీ మార్సియనైట్ ప్రోలాగ్ టు మార్క్, ఈ రెండు దాదాపు క్రీస్తు శకం 180 నాటివి. మార్కు సువార్త పేతురు మరణం తర్వాత రాయబడిందని అంగీకరిస్తూ ఉన్నారు. బహుశా క్రీస్తు శకం 65 మరియు 68 మధ్య ఈ సువార్త పేతురు జీవిత కాలంలో పరిపూర్ణం చేయబడిందని మరియు అతనిచే అధికారం పొందిందని క్లెమెంట్ మరియు ఆర్గెన్ యొక్క రాతలు సూచిస్తున్నాయి. పేతురు మార్కు యొక్క ప్రధాన మూలమైనప్పటికీ అతని ఏకైక మూలం కాకపోవచ్చు. మార్కు ఇల్లు యెరూషలేములో ఉన్నందున యేసును తెలిసిన ఆయన, అద్భుతములను చూసిన ఆయన, బోధలు విన్న మరియు ఆయన పునరుత్థానాన్ని చూసిన వ్యక్తులతో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చేందుకు అతనికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యక్తులు 11 మంది అసలైన అపోస్తులు మత్తయి మరియు యేసు పరిచర్యను చూసిన స్త్రీల వలె మార్కు తన సువార్తను రాసేటప్పుడు అతనికి చాలా సమాచారం ఇచ్చి ఉండవచ్చు. ఈ సందర్భాలన్నిటిలో మార్కు సేకరించిన మరియు రాసిన సమాచారం యొక్క ఎంపిక మరియు ఉపయోగాన్ని పరిశుద్ధాత్మ పర్యవేక్షించారు. మరి దీని గురించి మనం చూస్తూ ఉన్నాము. మరి ఇది ఇంకా కొంచెము దీనిని పరిపూర్ణము మనం చేసుకునాల్సిందిగా ఉంటూ ఉన్నది. దీని ఉద్దేశాలను ఇంకా కొద్దిగా మనము చదువుకోవాల్సిందిగా ఉంటూ ఉన్నది.